హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో రాగి పిండి బెల్లంతో మినీ కేక్స్ని ఎలా చేయాలో చూపిస్తాను. సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటుంటారు కదా, ఏవో ఒక స్నాక్స్ కావాలని అడుగుతూనే ఉంటారు. అలాంటప్పుడు ఇలా మినీ కేక్స్ని చేసి ఇచ్చేయవచ్చు. పెద్దగా టైం కూడా పట్టదు, 10 నిమిషాల్లో అయిపోతాయి. ఇంకా బేకరీలో కేక్స్ కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి. అలాగే 3/4 కప్పు వరకు బెల్లం పౌడర్ను వేసుకొని మూత పెట్టేసి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ బెల్లం పౌడర్ ప్లేస్లో మీరు పంచదారనైనా తీసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు కోకో పౌడర్ను వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 3/4 కప్పు పాలను తీసుకొని అన్నీ ఒక్కసారిగా వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. రాగి పిండి ఉండలు కట్టకుండా ఇలా స్పాచులాతో కానీ, లేదంటే గరిటెతో కానీ, లేదంటే విస్కర్తో కానీ ఇలా ఓన్లీ వన్ సైడ్ డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ను తీసుకోవాలి. శనగ నూనెను మాత్రం అస్సలు వాడొద్దు, స్మెల్ వచ్చేస్తుంది. ఈ నూనె ప్లేస్లో మీరు నెయ్యినైనా తీసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మీ దగ్గర డార్క్ ఆర్ వైట్ ఎసెన్స్ ఏదున్నా వేసుకోవచ్చు. ఒకవేళ వెనిలా ఎసెన్స్ లేదు అనుకోండి, అలాంటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం మినీ కేక్స్ని చేసుకోవడానికి ఇలా మనందరి ఇళ్లల్లో గుంత పొంగనాల ప్యాన్లు అయితే ఉంటాయి కదా, దాన్ని తీసుకొని ఇలా గుంటల్లో ఆయిల్ను వేసుకొని ఇలా స్పాచులాతో ఆయిల్ను బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని అయితే స్పూన్ తోటి ఈ గుంటల్లోకి కొంచెం కొంచెం ఫిల్ చేసుకోవాలి. మరీ నిండుగా అయితే వేయకండి. నిండుగా వేసాము అంటే అవి పొంగి ఇంకాస్త పెద్దగా అవుతాయి. అందుకని కొంచెం గ్యాప్ ఉంచుకొని ఫిల్ చేసుకోండి. ఇలా గుంతల్లోకి బ్యాటర్ను ఫిల్ చేసుకున్న తర్వాత ఒక 2 or 3 టైమ్స్ పైకి కిందకి ట్యాప్ చేసుకోండి. ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు ఇలా పైనుంచి కొన్ని చాప్ చేసిన జీడిపప్పు, బాదం పప్పుని, అలాగే కొన్ని టూటీ ఫ్రూటీని అయితే వేసుకోవాలి. లేదంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉంటే వాటితో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఇలా దోశ పెనాన్ని పెట్టుకొని దీన్ని ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గుంత పొంగనాల ప్యాన్ను పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వీటిని బేక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, టూత్ పిక్ కానీ నైఫ్ కానీ గుచ్చి చూసాము అంటే ఏమీ అంటుకోకుండా క్లియర్గా వస్తే కేక్స్ బేక్ అయిపోయినట్టే. ఇక్కడ చూడండి, టూత్ పిక్ చాలా క్లియర్గా ఉంది. ఇవి చక్కగా బేక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ గుంత పొంగనాల ప్యాన్ అయితే కిందకు దించుకోవాలి. ఇవి కంప్లీట్గా వేడి చల్లారేంత వరకు అలాగే వదిలేయాలి. ఇవి వేడి చల్లారిన తర్వాత మాత్రమే వీటి నుంచి డిమౌల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవి కంప్లీట్గా చల్లారిపోయాయి కదా. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని అటు ఇటు కదిలించామంటే ఈ గుంత పొంగనాల ప్యాన్ నుంచి ఇవి ఈజీగా సపరేట్ అయిపోతాయి. చూడండి, ఏమీ అంటుకోకుండా ఎంత చక్కగా వస్తున్నాయో కదా. వీటిని ఇలా తీసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అలాగే మిగిలిన కేక్స్ను కూడా ఇదే ప్రాసెస్లో స్పూన్తో అటు ఇటు కదిలించుకొని నీట్గా తీసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈ కేక్స్ అన్నిటిని ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన బ్యాటర్ ఉంటుంది కదా, దాన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో గుంతల్లోకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని బ్యాటర్ని అందులోకి ఫిల్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు బేక్ చేసి తీసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా రాగి పిండి బెల్లంతో మినీ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఒకటైతే తుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా పొంగిందో కదా. వీటిని చూస్తుంటే అస్సలు రాగి పిండితో చేశారనుకోరు, టేస్ట్ అయితే అంత బాగుంటాయి. పిల్లలు ఏవైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు ఇలా రాగి పిండి బెల్లంతో మినీ కేక్స్ అయితే చేసి ఇచ్చేయవచ్చు. 10 నిమిషాల్లో అయిపోతాయి. అంతకన్నా పెద్ద టైం కూడా పట్టదు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చేసి పెట్టవచ్చు. ఇదే బ్యాటర్ తోటి మీరు కప్ కేక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కనుక మనం కేక్స్ ఇంట్లో చేసి ఇచ్చామంటే బేకరీలో కేక్స్ అసలు కొనమని అడగరు. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లోనే ఇలా హెల్తీగా రాగి పిండి చాక్లెట్ మినీ కేక్స్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.